ఎంతో కష్టపడి సాధించుకున్న చట్టాలను నేటి ప్రభుత్వాలు రద్దు చేయడం దారుణమని, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్మిక చట్టాలు పునరుద్ధరించేంత వరకు కార్మికులు పోరాటాలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్ల కృష్ణారావు పిలుపునిచ్చారు. కాకినాడ సినిమా రోడ్లో గల మున్సిపల్ ఆఫీస్ వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు కిర్ల కృష్ణారావు అరుణ పతాకాన్ని ఎగురవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్మికులకు అరుణ పతాకాలను చేతపట్టుకుని నేడే మేడే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన చేశారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద ప్రారంభమైన ప్రదర్శన మెయిన్ రోడ్, టౌన్ హాల్ సెంటర్, కల్పన సెంటర్ మీదుగా తిరిగి మున్సిపల్ ఆఫీస్కు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు కిర్ల కృష్ణారావు, తోకల ప్రసాదులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి శ్రీనివాసరావు, తుపాకుల లక్ష్మీనారాయణ, బొబ్బిలి సత్యనారాయణ, ఈశ్వరరావు, కటారి సత్యనారాయణ, శ్రీను, మణికంఠ, అప్పన్న, సుబ్బలక్ష్మి, దుర్గమ్మ పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. హాలిడేస్ లేకుండా ఉండే రోజుల నుంచి ఏడాదికి 100 రోజులు హాలిడేస్ సంపాదించినటువంటి స్థాయికి ఇవాళ ఈ 139 సంవత్సరాల పోరాట చరిత్రలో సాధించుకున్నాం. ఇవాళ కాకినాడ మున్సిపాలిటీలో కానీ లేకపోతే ఇతర మున్సిపాలిటీలో కానీ ఇవాళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు కనీస వేతనాన్ని 15,000 సంపాదించినటువంటి దశలో ఉన్నాం. అలాగే సెలవులు, పిఎఫ్, పిఎస్ఐ కూడా సంపాదించుకునే దశలో ఈ మేడ ఇచ్చినటువంటి స్ఫూర్తిలో ఉన్నాం. ఏఐటీసీ 1920లో పుట్టింది. ప్రపంచ కార్మిక దినోత్సవం ఎలాగైతే 1885లో వచ్చిందో అలాగే 1920లో పుట్టింది లాలా లజపతిరాయ్, అలాగే జవహర్లాల్ నెహ్రూ దీనికి ప్రెసిడెంట్గా ఉన్న విషయాన్ని కూడా మనం మర్చిపోలేము. అందుకని జాతి కులమత భేదం లేకుండా ఏ పార్టీ వారైనా మా పార్టీ ఏఐటీసీలో ఉంటారు, వాళ్ళు పోరాటాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు, హక్కులను సాధించుకుంటారు. ఎక్కడైనా అన్యాయం జరిగితే త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా మేము మనం చేసుకుంటా ఉన్నాం. అందుకని ఇవాళ కాకినాడ ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ 44 చట్టాలని 4 చట్టాలుగా కుదించి వాటిని కోరం లేకుండా చేసి ఇవాళ దాడి చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ దాడిని ఇవాళ కార్మికవర్గం, అన్ని వర్గాల కార్మికవర్గం, అన్ని ట్రేడ్ యూనియన్ల కార్మికవర్గం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని, ఈ మేడే రోజున ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉందని చేస్తున్నామని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, 139వ మేడేను జయప్రదం చేయండి అంటూ కాకినాడలో కదం తొక్కిన మున్సిపల్ కార్మికులు ప్రధానంగా మా డిమాండ్ మేడే స్ఫూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారో ఆ 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ మనిషి మనుగడ సాధించాలన్నా కనీస వేతనాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. అందుకనే కనీస వేతనాలు 35,000 రూపాయలు అమలు జరపమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కార్మికుల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇవన్నీ రద్దు చేసి కనీస వేతనాలు అమలు చేయాలని కార్మిక సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం.